ప్రభునందు వచ్చిన సహోదరులకి ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మామూలుగా మనం 7:45కి స్టార్ట్ చేస్తాం. అందరూ అదే టైం అనుకొని వెయిట్ చేస్తున్నట్టున్నారు. వందనాలు మెస్సి. వందనాలన్నా. అపోస్తుల కార్యాల్లోని మనం మొదటి 3 అధ్యాయాలు చదువుకున్నాం. అధ్యాయానికి ఒక 2 విషయాలు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అధ్యాయంలో ఉన్నటువంటి ఒక 2 విషయాలు ఏమైనా మీకు గుర్తున్నాయా? మొదటి అధ్యాయంలో ఏమున్నది అని. ఓకే, మొదటి అధ్యాయంలో ఉన్న 2 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒకటి యేసుక్రీస్తు ఆరోహణ అవడం, 2 ఇస్కరేతు యూదా స్థానంలోని మత్తీ అనేటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం. వాళ్ళని యెరూషలేములో నుండి ఎదురు చూడమంటారు. 2వ అధ్యాయంలోనూ అది నెరవేరుతుంది. 2వ అధ్యాయంలోనూ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రావడం, పేతురు ప్రసంగం చేయడం, సంఘ స్థాపన, 3000 మంది బాప్తీసం పొందడం. అది 2వ అధ్యాయం. ఇప్పుడు 3వ అధ్యాయాన్ని మనం చూసుకున్నట్లయితే, 3వ అధ్యాయంలోని లాస్ట్ వీక్ మనం చదువుకున్నాం. లాస్ట్ వీక్ చదువుకున్నప్పుడు అక్కడ పుట్టినప్పటి నుంచి కుంటివాడైనటువంటి ఒక కుంటి కలిగినటువంటి వ్యక్తిని పేతురు, యోహాను ఆయన్ని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. వాడు గంతులు వేస్తూ దేవాలయాలకు వెళ్ళడం, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఇది ఎలా జరిగిందని చెప్పి ఆశ్చర్యపోయినప్పుడు పేతురు అక్కడ వారికి ప్రసంగం చేస్తూ, ఇగో మేము క్రీస్తు నామాన్న మేమే శక్తిని బట్టి చేయలేదు, మాకున్న విశ్వాసాన్ని బట్టి క్రీస్తు నామాన్న ఈ కుంటివాడికి కాళ్ళు వచ్చాయని చెప్పి క్రీస్తుని గురించి వారు వాక్యాన్ని ప్రకటించినట్లుగా మనం గమనించాం. ఎక్కడి వరకు చదువుకున్నాం అంటే 18 వరకు చదువుకున్నాం. 19, 20 వరకు చదివాం. 21 నుంచి ఈ వారం మనం స్టడీ చేద్దామని అనుకున్నాం. సో 19, 20 వచనాలు మళ్ళా చదువుతున్నాను. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలము వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి. మీరు గమనించినట్లయితే వారందరినీ కూడా మారు మనసు పొంది తిరగండి అని చెప్పి ఆయన చెప్తున్నాడు 20వ వచనంలో. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరగండి. అంటే మీ పాపాలన్నీ క్షమింపబడాలంటే ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది దేవుని వైపు చెప్పి వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనం గమనించాలి. ఇక్కడ 21 నుంచి చూసుకున్నట్లయితే కొన్ని ప్రవచనాలని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడనమాట. మొదటిగా మనం గమనించినట్లయితే 21వ వచనంలోని, అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి ఉండుట ఆవశ్యకము. ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే కుదురుబాటు కాలము వచ్చుచున్నది అని అంటున్నాడు. ఏంటా కుదురుబాటు కాలము అని మనం అడిగినట్లయితే, దేవుడైనటువంటి యెహోవా సృష్టిని నిర్మించిన తర్వాత, మానవులు తయారు చేసిన తర్వాత, వారు తిరుగుబాటు చేసిన తర్వాత అబ్రహాం ద్వారా మరలా ఇస్సాకు ద్వారా తన సంతానాన్ని అంటే యూదా గోత్రంలో క్రీస్తుని పంపించడం కోసం
వారిని ఎన్నుకున్న తర్వాత ఇశ్రాయేలీయులు జనాంగం కనాన్ని స్వతంత్రించుకున్న తర్వాత వాళ్ళకి రాజ్యాన్ని పంచిపెట్టిన తర్వాత దావీదు దగ్గర నుంచి ఆయన వాగ్దానం చేయడం జరిగింది. మధ్యలో కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే వాగ్దానాన్ని కోల్పోయి వీళ్ళు తప్పులు చేయడం ద్వారా ఇశ్రాయేలీయులేమో అష్షూరు చెరకి, యూదులేమో బబులోను చెరకి వెళ్ళిపోయారు. చివరిగా దేవుడు వాళ్ళతో మాట్లాడింది ఏంటంటే మలాకి ద్వారా మాట్లాడి తర్వాత 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ అన్నమాట. అన్ని సంవత్సరాలు కూడా దేవుడు ఎవరితోనూ మాట్లాడలేదు. దేవుని యాజకత్వం చేసే విషయంలో కానీ అనేక విషయాలు అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. జనాలందరూ విగ్రహారాధన వైపు తిరిగిపోయేటువంటి కాలం. అప్పుడు అటువంటి కష్టకాలంలోని చెప్తున్న మాట ఏంటంటే అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికెను. ఎవరు ఆ కుదురుబాటు కాలం అంటే యేసుక్రీస్తు వచ్చేటువంటి కాలము అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్న లాస్ట్ వీక్ కూడా అడిగాను. యేసుక్రీస్తు గురించి మొట్టమొదట ప్రవచించింది ఎవరు? దేవుడే మొట్టమొదటిసారి క్రీస్తుని గురించి ప్రవచించారు. తర్వాత చూసుకున్నట్లయితే అబ్రహాం కూడా ఆయన అంటే ఆదికాండం 3:15 అక్కడ రాయబడి ఉంటుంది దేవుడు మొట్టమొదటిసారి ప్రవచించడం క్రీస్తుని గురించి. తర్వాత మనం గమనించినట్లయితే మనం ఇక్కడ చదువుకున్నాం కదా 21 నుండి ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట్ల పలికెను అనే మాటను గమనించినట్లయితే ఆది కాండంలోనే 12:3 మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాట మనం గమనించినట్లయితే అబ్రహాంతో మాట్లాడుతూ ఆయన్ని నువ్వు నివసిస్తున్నట్టు ఆ ఊరు అనే ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చేయమని చెప్తూ ఆయనతో అన్నమాట. 3 నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, అంటే భూమి మీద ఉన్నటువంటి భూమి యొక్క సమస్త వంశముల నీ యందు ఆశీర్వదింపబడును. ఎలా ఆశీర్వదింపబడతాయి? క్రీస్తు యేసు ద్వారా భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశాలు ఆశీర్వదింపబడతాయి. అది క్రీస్తుని గూర్చినటువంటి ప్రవచనం. అలాగే 22వ అధ్యాయం ఆదికాండం 18 చూసుకున్నా అక్కడ కూడా రాయబడిన మాట, మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనువులన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నీ తోడని ప్రమాణం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చెను. అంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులు, భూలోకంలోని జనులన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడను. అబ్రహాం సంతానం ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా అన్ని ఆశీర్వదింపబడతాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. మనకి ఇంకా క్లియర్గా తెలియాలంటే గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే, గలతీ 3 మనం గమనించినట్లయితే అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడును, ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానమునకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తే. సో దీన్ని బట్టి అక్కడ అబ్రహాముకు వాగ్దానం చేయబడిన ఆ సంతానం ఎవరంటే యేసుక్రీస్తుని గురించి చెప్పబడినట్లుగా మనం గమనించవచ్చు. ఇప్పుడు 3వ అధ్యాయంలోనే మనం గమనించినట్లయితే 21వ వచనంలోని అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చుతున్నది. అంటే యేసుక్రీస్తు వచ్చేటువంటి కాలం వస్తుంది, అప్పుడు కుదురుబాటు వస్తుందంట. ఏంటా కుదురుబాటు అని అంటే ఈ లోకంలో ఉండేటువంటి శ్రమలు, శోధనలు, ఈ అపవాది యొక్క అండర్లో ఉన్న వారందరూ కూడా అందులో నుంచి విడిపించబడి దేవుని రాజ్యంలో ప్రశాంతంగా జీవించేటువంటి కాలం రాబోతుంది అని చెప్తున్నాడు అన్నమాట. కుదురుబాటు కాలము వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిన. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. అంటే అప్పటి వరకు యేసుక్రీస్తు ఎక్కడ ఉండాలంట? పరలోకంలోనే ఉండాలి. అది ఆవశ్యకము, అది కంపల్సరీ. ఈ మధ్యలో యేసుక్రీస్తు రావడానికి లేదు. సో ఆ కాలం సంపూర్ణమైనప్పుడు, ఆ కుదురుబాటు కాలం వచ్చేంత వరకు ఆయన పరలోకంలో ఉండాలి అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా 22వ వచనం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మోషే గురించి ఆయన కోట్ చేస్తున్నారు. మోషే ఇట్లనెను,
ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను అనేటువంటి మాట రాయబడి ఉంది. సో దీని గురించి మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయాన్ని మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దాని గురించి వివరంగా చెప్పబడింది. 18వ అధ్యాయం 15వ వచనం చూసుకున్నట్లే హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావకి ఉన్నట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడును గాక అని మాట్లాడుతూ 18వ అధ్యాయం 16వ వచనంలో నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పేది. ఆ సమయమున నీ దేవుడైన యెహోవా నీవు అడిగిన వాటన్నిటిని చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరులో నుండి నీ వంటి ప్రవక్త వారి కొరకు పుట్టించేదను. అతని నోట నా మాట నుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించి యావత్తు అతడు వారికి చెప్పును. అతడు నా నామం చెప్పున నా మాటను వినిన వానికి దాని గూర్చి విచారణ చేసేదను. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మాటని గురించి విచారణ చేస్తారంట. అంటే యేసుక్రీస్తుని గురించినటువంటి వాగ్దానాన్ని మోషే ద్వారా మొదట దేవుడు, తర్వాత అబ్రహాముతో వాగ్దానం చేశాడు, తర్వాత మోషే కూడా వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తున్నాం. సో దీన్ని మనం గమనించినట్లయితే 22వ వచనాన్ని మనం చదువుకున్నాం. 22వ వచనం మళ్ళీ ఒకసారి చదువు సత్తి. సరే, అంటే మొదట ఈ మాట ఎవరికి వచ్చిందంటే ఇశ్రాయేలీయులకి ఇవ్వబడింది. ఆ విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు అనమాట. ప్రవచనం ద్వారా దేవుడు నీతోటి మాట్లాడారు, నీకు ప్రవచనాల ద్వారా వచ్చాయి. కానీ వీళ్ళు ఏం చేశారంట, ఆ ప్రవక్త మాట 23వ వచనం మనం చూసుకున్నట్లయితే ఆ ప్రవక్త మాట వినివాడు ప్రజల్లోని ఉండకుండా సర్వ నాశన మగునను. ఎవరైతే ఆ ప్రవక్త మాట అంటే ఎవరు యేసుక్రీస్తు మాట ఎవరైతే వినడో వాళ్ళు ఏమవుతారంటే ఆ ప్రజల్లో ఉండకుండా నాశనం అవుతారంట. అంటే ఈరోజు సువార్త ప్రకటింపబడిన తర్వాత ఆ సువార్తని కనుక ఎవరైనా అంగీకరించలేదు అనుకుంటే వారికి నాశనం ఖచ్చితంగా కలుగుతుంది. ఇశ్రాయేలీయులకి దేవుడు మొట్టమొదట సువార్తను ప్రకటించాడు. అందుకే శిష్యుల్ని ఎక్కడికి వెళ్ళకుండా యెరూషలేములోనే ఉండండి అన్నారు. యెరూషలేమును సువార్త ప్రకటించండి అన్నారు. కొందరు అంగీకరించారు, కొందరు అంగీకరించలేకపోయారు. అందువల్ల ఏం చేశాడంటే దేవుడు ఆ సువార్తని అన్ని జనుల యొద్దకి తీసుకెళ్ళినట్లుగా మనం చూడొచ్చు. అది మనకి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 46వ వచనంలో మనం చూసుకున్నట్లయితే సువార్త అన్ని దగ్గరికి ఎలా వెళ్ళిందని ఉంటది. అపోస్తుల కార్యాలు 13:46 చూసుకున్నట్లయితే బర్నబాయు ధైర్యంగా ఇట్లండ్రి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు కనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాము. దేవుని వాక్యాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, నిత్య జీవాన్ని అపాత్రులుగా ఎంచుకుంటున్నారంట. ఇది మాకు సంబంధం లేని విషయం, మాకు ఎందుకులే అన్నట్టుగా వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఏమైందంటే దాన్ని మేము అన్ని జనుల దగ్గరికి తీసుకెళ్తున్నాం అని చెప్పి అక్కడ వివరించినట్లుగా మనం చూస్తున్నాం. 24వ వచనం మనం చూసుకున్నట్లయితే మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించరో వారందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి. సమూయేలు మొదలుకొని ఎవరెవరైతే ప్రకటించారో వారందరూ కూడా ఈ దినాన్ని గురించి ప్రకటించారంట. మీరు జాగ్రత్తగా గమనిస్తే సువార్త ఇశ్రాయేలుకు వచ్చినప్పుడు వారు దాన్ని అంగీకరించలేకపోయారు. అందువల్ల ఏమైందంటే బయటికి సువార్త వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మనం చూసుకున్నట్లయితే తర్వాత 8వ వచనంలో కూడా పేతురు పరిశుద్ధాత్మతో నిండి మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉంటాం.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రవక్తల ద్వారా, అనేకుల ద్వారా దేవుడు వారితో మాట్లాడారు. కానీ మీరు దాన్ని గ్రహించలేకపోయారు అని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. 24వ వచనం మరలా మనం చదువుకున్నట్లయితే, మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించారో వారందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి. అంటే క్రీస్తుని గురించే ప్రకటించారు. ఆయన వస్తాడు, మెస్సయ్య వస్తాడు, తన రాజ్యాన్ని స్థాపిస్తాడు అనేటువంటి విషయం గురించి ఆయన చెప్పడం జరిగింది. ఆయన్ని మీరు ఎరగకుండా సిలువ వేస్తారని కూడా ప్రవక్తలు ప్రకటించారు అనే విషయాన్ని ఆయన గుర్తు చేస్తా ఉన్నాడు అనమాట. 25వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. అంటే ఆ ప్రవక్తలకును, అంటే ప్రవక్తలకి ఇక్కడ రెండిటికి వారసులుగా ఉన్నారు ఇశ్రాయేల్. దేనికంటే ఒకటి ప్రవక్తలకును, అంటే ప్రవక్తల ద్వారా దేవుడు ఏ ఏ మాటలైతే పలికించారో దానికి మీరు వారసులుగా ఉన్నారు. అలా కాకుండా అబ్రహాంకి ఇచ్చినట్టు వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానానికి కూడా మీరు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడిని చెప్పిన మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు అనే విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నాడు. అంటే ఆదికాండం 12వ అధ్యాయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు అన్నమాట. కానీ మీరు దాన్ని గ్రహించడం లేదు అని ఆయన చెప్తూ ఉన్నాడు. 26వ వచనం, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను అని. ఏం చేశాడంటే దేవుడు తన సేవకుని పుట్టించి, అంటే యేసుక్రీస్తుని పుట్టించి మీలో ప్రతి వానిని దుష్టత్వం నుండి మళ్లించుటకు మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపినని చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆశీర్వదించడం అనేటువంటి మాట రాయబడినట్లుగా మనం గమనిస్తాం. ఆశీర్వదించడం అంటే అర్థం ఏంటి? ఏమనుకుంటున్నాం? మంచి చదువు, మంచి అందం, లేదా ఒక మంచి జాబు, ఒక ఇల్లు. ఆశీర్వాదాలంటే లోకంలో ప్రతి ఒక్కరు కూడా భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి ఆలోచిస్తుంటారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన చెప్పినటువంటి ఆశీర్వాదం ఏంటంటే దుష్టత్వం నుండి మళ్లించుట వలన, అంటే ఈ దుష్ట లోకంలో నుండి, పాపం లోకంలో నుండి మనల్ని రక్షించడం ద్వారా ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడంట. పాపంతో సహవాసం లేకుండా, దుష్టత్వం అనేది వాటిలో లేకుండా ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. బాప్తీసం పొందిన తర్వాత నేను నిజంగానే దుష్టత్వం నుంచి బయటకు వచ్చేసానా? నిజంగానే సాతాను నా మీద పూర్తి అధికారం పోయిందా? ఇంకా సాతాను ప్రభు వల్లే నన్ను పరిపాలిస్తున్నాడా? ఇంకా ధనాశకి నేను లోబడుతున్నానా? ఇంకా శరీరాశలకు నేను లోబడుతున్నాను అంటే మనం ఇంకా పూర్తిగా రక్షింపబడలేదు. ఆయన రక్తం పవిత్రమైంది, కానీ నేనే ఆ రక్తాన్ని అర్థం చేసుకోలేకపోయాను. నేనే పూర్తిగా మారు మనసు పొందలేదేమో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే దుష్టత్వంలో నుండి మళ్లించుట వలన మనల్ని ఆశీర్వదిస్తున్నాడంట. ఆయన మొదట మీ వద్దకు పంపినని చెప్పును. అందుకోసం యేసుక్రీస్తుని ఎక్కడికి పంపించారు? మొదట అన్యుల దగ్గరికి, సమరయుల దగ్గర పంపించలేదు, ఇశ్రాయేల్లోనికే పంపించారు. ఇశ్రాయేలుకే వాక్యం చెప్పారు. సర్ప సంతానమా అన్నారు, అపవాది పిల్లల్లారా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. ఎందుకంటే వారందరూ సాతాను యొక్క అండర్లో ఉన్నారు. అక్కడి నుంచి వారిని రక్షించడం కోసం ఆయన ఏం చేశారంటే ఆ పాపపు లోకం నుంచి, ఆ దుష్టత్వం నుంచి ఆయన మనల్ని ఆశీర్వదించినట్లుగా మనం గమనించాలి. తర్వాత 26వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఇప్పుడు 4వ అధ్యాయాన్ని మనం ఒకసారి ఆలోచించేద్దాం. ఎందుకంటే 4వ అధ్యాయం నుంచి, అంటే అక్కడ పేతురు ఒక చిన్న ప్రసంగాన్ని చేశారు. చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ కుంటివాడు బాగుపడ్డాడో అక్కడ కొన్ని సందర్భాలు జరుగుతున్నాయి. వారు ప్రజల్లో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకైలను. సద్దూకైలు అంటే ఏంటో తెలుసా? వాళ్ళు పునరుత్థాన్ని నమ్మరు. మనిషి చనిపోయిన తర్వాత తిరిగి లెగిస్తారని నమ్మనటువంటి ఒక తెగ మాట. సో ఇక్కడ గమనించినట్లయితే ప్రజల్లో మాట్లాడుచుండగా యాజకులు, దేవాలయపు అధిపతి, అంటే దేవాలయానికి ఒక అధికారం ఉంటాడనే విషయం మనం గమనించాలి. అదేవిధంగా సద్దూకైలను, వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుట చూచి కలవరపడి వారి మీదకు వచ్చి
అంటే ఎప్పుడైతే ఈ స్వస్థత జరిగిందో అనేకులు ఆయన ఆ చుట్టుపక్కల ఉన్నవారందరూ కూడా ఆ స్వస్థతను గురించి ఆ కుంటివాడు లేచి గంతులు వేయడం చూసి అందరూ అక్కడికొచ్చి ఇది ఎట్లా సాధ్యమైంది? దీన్ని ఎలా చేశారు? అని చెప్పి అడిగినప్పుడు క్రీస్తు నామాన్ని బట్టి మేము చేశామని చెప్పి అక్కడ పేతురు చెప్పడం జరుగుతది. అందుకు వారందరూ మాట వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుట చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలం అయినందున మరుసటి నాటి వరకు వారిని కావల్లో ఉంచిరి. పేతురు యోహాను ఎన్ని గంటలకు వెళ్ళారు దేవాలయానికి? 3 అధ్యాయంలో ఉంటది. 3 గంటలప్పుడు. అంటే ఆ 3 గంటలప్పుడు స్వస్థత అయిపోయింది. వాడు గంతులేయడం, ఈ ప్రసంగం అయిపోయింది. అంటే ఇంక చీకటి పడిపోయిందన్నమాట. సో, చీకటి పడిపోయింది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే బలాత్కారంగా పట్టుకున్నారంట. వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలం అయినందున మరుసటి నాటి వరకు వారిని కావల్లో ఉంచిరి. అంటే పేతురుని, యోహాన్ని అరెస్ట్ చేశారు. 4వ వచనం చూడండి. అంటే అయ్యో ఆయన అరెస్ట్ చేశారని అనుకోకుండా 4వ వచనంలోని మంచి మాట రాయబడింది. వాక్యం వినువారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది 5,000 అయ్యెను. అంటే నమ్మిన వారిని కౌంట్ చేయలేదు. ఇక్కడ మాటను మనం గమనించినట్లయితే వాక్యం వినువారిలో అనేకులు నమ్మిరి. వాక్యం చెప్పిన తర్వాత అనేకులు బాప్తీసం పొందారు. ఎవరైతే బాప్తీసం పొందుతారో వారిని కౌంట్ చేస్తారన్నమాట. మొట్టమొదటిసారి బాప్తీసం పొందింది ఎవరు? 2వ అధ్యాయంలో ఎంతమంది? పేతురు ప్రసంగంలో మొట్టమొదటి బాప్తీసం పొందిన వారు ఎంతమంది? 3,000 మంది బాప్తీసం పొందారు. ఇప్పుడు 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ కుంటివాడిని స్వస్థపరిచిన తర్వాత అక్కడ జరిగిన సందర్భం, పేతురు యొక్క ప్రసంగాన్ని వినిన తర్వాత ఎంతమంది అంటారో వాక్యం వీరిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది అయ్యెను. అంటే సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది. కానీ అపోస్తుల్లో ఒక ఇద్దరు అరెస్ట్ చేయబడ్డారు. మిగిలిన వారు సువార్తని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు 5వ వచనం మనం చూసుకున్నట్లయితే మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకున్నది. మరునాడు ఏం చేశారంటే పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడుకొని ప్రధాన యాజకుడైన అన్నయ్యు, కైపియు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. సో వీళ్ళందరూ గుంపుగా కూడుకొని వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు 7వ వచనం, వారు పేతురును, యోహానును మధ్యన నిలువబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీన్ని చేసితిరని అడుగగా, ఆ రాత్రి అంతా వాళ్ళని బంధించారు. వాళ్ళకి వాళ్ళందరి యొక్క టెన్షన్ ఏంటంటే యెరూషలేం దేవాలయంలోనే ఒక స్వస్థత జరిగింది. ఆ స్వస్థత పరచబడిన వాడు 40 సంవత్సరాల వయసు ఉన్నవాడు. వాడు అక్కడే దేవాలయం దగ్గర అడుక్కుంటున్నారు. వాడిని అందరూ చూశారు కాబట్టి దీన్ని ఎట్లాగైనా సరే దాన్ని వాళ్ళు నోరు మోయించాలని చెప్పి వాళ్ళు బెదిరించడం కోసం, అంటే ఒక కుట్ర పన్ని వాళ్ళు ఏం చేశారంటే ముందు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో పేతురును, యోహాను మధ్య నిలబెట్టి మీరు ఏ బలం చేత, ఏ నామమును బట్టి దీన్ని చేసితిరని అడుగుగా 8వ వచనం, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లనెను. అంటే అధికారులందరూ పట్టబడిన తర్వాత వారు ప్రశ్నించినప్పుడు అసలు ఏం చెప్పాలో సమాధానం చాలా మందికి కొంచెం టెన్షన్‌గా ఉంటది. మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం. లాస్ట్ వారం మనం వర్షిప్‌లో కూడా దీన్ని చదువుకున్నాం ప్రసంగంలో. 10వ అధ్యాయం 18, 19 వచనాలు మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు శిష్యుల్ని సువార్తకు పంపిస్తూ వారికి చెప్పిన మాట ఏంటంటే, వీరికి అన్ని జనులకు సాక్షార్థమే నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును, రాజుల యొద్దకును తేబడెదరు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడుదుము, ఏమి చెప్పుదుమని మీరేమి చెప్పవలెనో ఆ గడియలోనే మీకు గ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. అంటే శిష్యుల్ని పంపించినప్పుడు, సువార్త పంపించినప్పుడు మిమ్మల్ని ఎవరైనా అధికారులు గాని, రాజులు గాని బంధిస్తే మీరు టెన్షన్ అవ్వద్దు ఏం మాట్లాడాలని. అప్పటికి మీరు ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ మీతో మాట్లాడిస్తారు.
మాట్లాడేది తండ్రి యొక్క ఆత్మ మీలో ఉండి మాట్లాడుతుంది, కానీ అది మీరు కాదు అన్నారు. దాని యొక్క నెరవేర్పుని ఎక్కడ చూస్తున్నామంటే అపోస్తుల కార్యాలు మనం 4వ అధ్యాయంలో చూస్తున్నాం. అంటే 2వ అధ్యాయంలోనూ పేతురు పరిశుద్ధాత్మ ద్వారానే మాట్లాడారు. అక్కడ అడిగిన ప్రశ్నలన్నిటికీ పరిశుద్ధాత్మ ద్వారానే మాట్లాడారు. ఇక్కడ కొంచెం క్లియర్ గా ఉందన్నమాట. సో ఈ పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లా నిన్ను ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు నేడు మమ్మును విమర్శించుచున్నారు గనక అని అంటున్నాడండి. అంటే ఇక్కడ గమనించినట్లయితే వారిని ఎవరైతే పట్టుకున్నారో పట్టుకున్న వారు మరుసటి రోజు పిలువబడి వారిని అడిగినప్పుడు పేతురు వారికి క్లియర్ గా సమాధానం ఇస్తున్నటువంటి సందర్భం. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నారన్నమాట. మరలా చదువుదాం. ఆ దుర్బలుడికి చేయబడిన ఉపకారం గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మును విమర్శించుతున్నారు గనక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సిందేమనగా మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిల్చుచున్నాడు అని అంటున్నారు. అంటే యేసుక్రీస్తు వారు తన బతికిన కాలంలో అనేక స్వస్థతలు అద్భుతాలు చేశారు. కానీ యేసుక్రీస్తుని పట్టుకున్నప్పుడు ఆయన ద్వారా అద్భుతాలు చేయబడిన కానీ స్వస్థత పడిన వారు ఎవరు కానీ అక్కడ దగ్గరలో లేరు. ఒక రాత్రి టైం పట్టుకున్నారు. ఆ నెక్స్ట్ డేకే ఆయనకి తీర్పు తీర్చేయడం అయిపోయింది, సిలువుకి తీసుకెళ్ళిపోయారు. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి, స్వస్థతలు చేస్తున్నాడు కాబట్టి, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నారు కాబట్టి మీరు ఆయన్ని ఏం చేశారు? సిలువ వేశారు. ఆయన్ని మీరు పట్టుకొని ఆయన సిలువ వేశారు. కానీ దేవుడు ఏం చేశాడంటే మృతుల్లో నుండి ఆయన లేపాడు. ఆయన లేచాడు కాబట్టి ఆయన నామాన్ని బట్టి, అంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామంనే వీడు స్వస్థత పొంది ఉన్నాడు, మీ ఎదుట నిల్చున్నాడు అని చెప్పి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చేసారన్నమాట. వాళ్ళంత ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చేటప్పటికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. 11వ వచనం, అంటే అపోస్తుల కార్యాల్లోని 4వ అధ్యాయం 11, 12 వచనాలు ప్రతి ఒక్కరు కంఠస్థ పెట్టాల్సినటువంటి వచనాలు. సో ప్రేయర్ అయిపోయిన తర్వాత ఒకసారి వీలైతే భోజనం చేయడానికి ముందు ఈ 2 వచనాలు ప్రాక్టీస్ చేయండి. అంటే కంఠస్థ పెట్టేసి పడుకోండి. వచ్చే వారం ఎవరైనా నేను అడిగినప్పుడు ఎవరైనా ఈ వచనాలు చూడకుండా చెప్పడానికి ప్రయత్నించండి. అంటే ప్రతి ఒక్క క్రైస్తవుడికి 2 వచనాలు ఖచ్చితంగా తెలియాలి. అదేంటంటే ఇల్లు కట్టువారైన మీరు తిరస్కరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే కీర్తనలో 118, 22 వచనాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నారు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అనే మాటని ఇక్కడ కోట్ చేస్తూ మీరు ఎవని వలనను రక్షణ మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. అంటే ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఎవరి నామంలో రక్షణ పొందాలి? యేసుక్రీస్తు నామంలోనే వారు రక్షణ పొందాలి. ఆకాశం క్రింద ఉన్నటువంటి ఏ మనుషుల నామంలో ఎవరు రక్షణ పొందలేరు. ఎందుకంటే ఆయన అన్ని నామాల కన్నా క్రీస్తు యొక్క నామాన్ని హెచ్చించారు దేవుడు. సో అంత గొప్ప నామాన్ని మేము ప్రకటించాం. అంత గొప్ప నామం ద్వారా ఈ వ్యక్తికి స్వస్థత కలిగింది. మీరు ఎవరినైతే సిలువ వేసి చంపారో ఆ క్రీస్తు యొక్క నామం ద్వారా ఈయన స్వస్థత పొందుతున్నాడు. ఆయన బ్రతికుండి స్వస్థత చేయడం వేరు, ఆయన చనిపోయినా ఆయన నామాన్ని బట్టి మేము అటువంటి స్వస్థతలు చేయగలుగుతున్నాం. అంటే ఆయనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఆయన్ని మీరు గుర్తెరగలేదు, ఆయన మెస్సయ్య అనేటువంటి విషయాల్ని వారందరికీ కూడా వారు తెలియజేస్తా ఉన్నారన్నమాట. సో 11, 12 వచనాలు అద్భుతమైనటువంటి వచనాలు. సో మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. 13వ వచనం, వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అంటే వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్ళందరూ ధర్మశాస్త్రంలో పండితులు, అక్కడ యాజకులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, దేవాలయ అధిపతి ఉన్నారు, అనేకులు స్కాలర్స్ లాగా పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలో వీళ్ళు
చదువులేని పామర్లుగా ఉన్నారన్నమాట. సో, వాళ్ళు వీళ్ళని భయపెట్టేసి, బెదిరించేసి, ఇంక నోరు మూసుకోండి అంటే నోరు మూసుకుంటారని అనుకున్నారు. కానీ పేతురు యొక్క మాటలకి వారు షాక్ అయ్యారన్నమాట. వారు పేతురు, యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి, అంటే చదువు లేని వాళ్ళు ఇంత గొప్పగా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడుతుంది ఎవరు? పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు కాబట్టి గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఈళ్ళు యేసుక్రీస్తు యొక్క శిష్యులు వాళ్ళతో తిరిగారు అని. అంటే ఈరోజు వాక్యాన్ని ప్రకటించాలంటే చాలా మంది బైబిల్ కాలేజీలు గాని, నేర్చుకునే వాళ్ళు గాని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు. డిగ్రీ చదివి ఉండాలి. ఇంగ్లీష్ బాగా రావాలి. ఆ! కొంచెం ఇలాంటి రూల్స్ ఈ మధ్య ఎక్కువగా నేను చూస్తున్నా. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి చదువుతో సంబంధం లేదు. వాక్యం నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి ఉంటే చాలు. అంటే కొంచెం చదువొచ్చి అక్షరం చదవగలిగితే చాలు. చదవడం, చెప్పగలిగి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సేవ చేయొచ్చు. నాకు తెలిసిన వారు అనేకులున్నారు. కొంతమంది చదువు లేకపోయినా సరే కొన్ని పుస్తకాలు కంతటి పెట్టేటువంటి స్త్రీలు నాకు తెలుసు. వాళ్ళకి చదువు రాదు. బైబిల్ ఇస్తే చదవలేరు. కానీ వాక్యాన్ని వింటూనే వాళ్ళు నేర్చుకున్న వాళ్ళున్నారు. ఒక సహోదరుడైతే చదువే రాదు. బైబిల్ చదవడం కోసం ఆయన చదువు నేర్చుకొని, బైబిల్ మాత్రం చదివి నేర్చుకొని ఒక పల్లెటూరులో సేవ చేస్తున్నాడు. ఆయన పెరిగినంత కాలం సుమారు 40, 50 సంవత్సరాల వరకు ఏం చదువులేదు. ఎప్పుడో 50 సంవత్సరాలప్పుడు వాక్యం విన్నాడంట. వినిన తర్వాత బైబిల్ చదవాలని కోరిక పుట్టింది. అప్పుడెళ్ళి చదువు నేర్చుకున్నాడాయన. కడప దగ్గరలో ఉంటారు. అంటే వాక్యానికున్నటువంటి, క్రీస్తు యొక్క నామానికున్నటువంటిది, సువార్తకున్నటువంటి ప్రాముఖ్యత అర్థమైనప్పుడు ఆటోమేటిక్‌గా ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని చెప్పగలరు. దేవుడు వారికి సహాయం చేస్తాడు. ఆ సామర్థ్యాన్ని దయచేస్తాడన్నమాట. సో, ఆళ్ళని చూసి వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారంట. అప్పుడు వారికి అర్థమైంది. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుతో ఉన్నవారు అనే విషయం వారికి అర్థమైంది. 14వ వచనం మనం గమనించినట్లయితే, స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిల్చుండుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. ఆ వ్యక్తి అక్కడ లేకపోతే వీళ్ళ వెర్షన్ వేరేలా ఉంటది. బాగుపడినోడు పక్కనే ఉన్నాడు. వాడెటు ఎళ్ళలేదు. ఆ రాత్రి వాళ్ళని అక్కడ బంధించి దేవాలయం దగ్గర వాళ్ళని బంధించినప్పుడు వాడెటు ఎళ్ళిపోలేదు మాట. ఇంటికెళ్ళిపోలేదు. ఎవరైతే స్వస్థత చేశారో వాళ్ళతో పాటు అక్కడే వెయిట్ చేశారు. వాళ్ళకి మరి న్యాయం తీర్చడానికి నెక్స్ట్ డే పిలుస్తారు గదా! ఆ పిలిచినప్పుడు కూడా వాడక్కడే ఉన్నాడన్నమాట. స్వస్థత పొందినోడు పక్కన పెట్టుకొని వీళ్ళు ఇంకేం మాట్లాడతారు? మీరు అబద్ధాలు చెప్పారు. స్వస్థతలు చేయకుండానే స్వస్థతలు చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద నిందనేయడానికి ఏం లేదు. సో, అక్కడే ఉన్నారు గాబట్టి వాళ్ళకి ఏం చెప్పాలో ఎదురు చెప్పలేకపోయారన్నమాట. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి, తమలో తాము ఆలోచన చేసి, అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించారు. పేతురు, యోహాను వీళ్ళందరిని పంపించి, వీళ్ళు గుంపుగా ఒక డిస్కషన్ చేస్తారన్నమాట. ఏం చేద్దాం వీళ్ళని? ఎందుకంటే స్వస్థత జరిగింది. ఆ కుంటోడు లేసాడు. మనతోనే ఉన్నాడు. మనం ఇది చేయలేదు, ఇది తప్పు అని అనలేము. ఎందుకంటే యేసుక్రీస్తు ఇలాంటివి చేసాడని ఆయన సిలువ వేశాం. సిలువ వేసేసినా కూడా ఆ పేరుతో కూడా వీళ్ళు స్వస్థతలు చేస్తున్నారంటే ఆ నామానికి ఉన్నట్లు గొప్ప ఏంటో, ఘనత ఏంటో ఇప్పటికే ఇశ్రాయేలీయులందరికీ అర్థమైపోయి ఉంటది. ఒక మనిషి బ్రతికున్నప్పుడు చేయడం వేరు. ఆయనకి శక్తులుండి, పవర్స్ ఉండి చేయడం వేరు. ఆ మనిషి చనిపోయినా ఆయన యొక్క నామాన్ని వాడుకొని ఇలాంటి అద్భుతాలు చేస్తున్నారంటే ఆ వ్యక్తి మామూలైన వ్యక్తి కాదు. వాళ్ళు బతికున్నప్పుడు యేసుక్రీస్తుని ఏమన్నారంటే బయల్జెబూల్ అన్నారు. దెయ్యాలకు అధిపతి. యేసుక్రీస్తు వారు అంటాడు, దెయ్యాలకు అధిపతి ఎవడు కూడా ఇలాంటి స్వస్థతలు, అద్భుతాలు చేయడు. వాళ్ళ మీద అప్రేతాత్మలు వచ్చేటట్టే చేస్తారు కదా! ఆత్మల్ని ఎవరు విడిపించరు. సో, వీళ్ళకేంటంటే వ్యక్తిని చంపేసిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. పరిశుద్ధాత్మ వారికి ఇవ్వడం, ఆయన నామం ద్వారా వీళ్ళందరూ స్వస్థతలు చేస్తున్నారన్నమాట. వీళ్ళకేం చేయాలో తెలియక ఏం చేశారంటే వాళ్ళు తమలో తాము ఆలోచన చేసుకొని 16వ వచనంలో, ఈ మనుషులను మనమేమి చేయుదుము? వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ స్పష్టమే. అంటే ఒక్క రాత్రికి రాత్రి సాయంత్రం 3 గంటలకు జరిగినటువంటి సందర్భం మొత్తం యెరూషలేమంతా వ్యాపించేసిందన్నమాట. అందరికీ తెలిసిపోయింది. సో, ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. ఎందుకంటే ఆ వ్యక్తి లేడనుకోండి, ఇవేం జరగలేదు. మీరెందుకు ఇలాంటి వాక్యాలు చెప్తున్నారు? మీరిక్కడి నుంచి పొండని వాళ్ళు బెదిరిస్తారు. స్వస్థత పొందినవాడు పక్కడే ఉంటూనే వీళ్ళు సువార్తను ప్రకటిస్తున్నటువంటి సందర్భం మాట. 17వ వచనం. అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపించుకుండుటకే ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషునితోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి.
అంటే ఆళ్ళ కళ్ళ ముందు అంత స్వస్థత జరిగి, అంత అద్భుతం జరిగినా, పేతురు ప్రసంగం చేస్తూ మీరు లోక రక్షకుడిని మీరు సిలువ వేశారు. మీకోసం వచ్చినటువంటి మెస్సీని మీరు సిలువ వేశారు అని చెప్పినా గూడా వాళ్ళు హృదయాలు కఠినమైపోయాయి కాబట్టి వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే బెదిరించి పంపేద్దాం. ఏం బెదిరిస్తారంట? ఆయన నామాన్ని బట్టి ఏ మనుషునితో కూడా మాట్లాడకూడదు. అంటే ఏ ప్రభువైనటువంటి క్రీస్తు నామాన్ని బట్టి మీరెవరితో మాట్లాడకూడదు అని చెప్పి మనం వారిని బెదిరి పెట్టవలనని చెప్పుకొనిరి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి దాడులు గాని అన్నీ ఇవేంటంటే క్రీస్తు నామాన్ని ఎవరు ప్రకటించకూడదు. ఎవరికీ బాప్తిసాలు ఇవ్వకూడదు. మీరెవరు మా వీధుల్లోకొచ్చి వాక్యాలు చెప్పొద్దు అని జెప్పి ఒక ఒక ఇది స్టార్ట్ అయింది. ఒక రెబెలిజం అనేది స్టార్ట్ అయింది. సో, అది ఆ రోజుల్లో ఉన్నది. అది క్రైస్తవుల్లో సంఘాల్లో ఉన్నది. ఇప్పుడు కూడా ఉన్నది. వాక్యం చెప్తామంటే వాక్యానికి సపోర్ట్ చేసేటువంటి ప్రభుత్వాలు గాని, సపోర్ట్ చేసేటువంటి ఊర్లు గాని, గ్రామాలు గాని లేవు. సొంత కుటుంబాలే సువార్తని అంగీకరించలేనటువంటి పరిస్థితి మాట. వీళ్ళ ధైర్యం చూడండి. వాళ్ళు బెదిరించాలని జెప్పి వాళ్ళు బెదిరిపెట్టే వాళ్ళని చెప్పుకొండ్రి. 18వ వచనం. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అంటే డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారన్నమాట. యేసు నామాన్ని బట్టి మీరు ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదు అని చెప్పి వారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఉంటే ఆర్ఎస్ఎస్ గాని ఎవరైనా వచ్చి మన మీద దాడులు జరిగేటప్పుడు, క్రైస్తవుల మీద దాడులు జరిగేటప్పుడు ఎవరైనా వచ్చి మనం బెదిరించారనుకోండి, కొంత భయపడి వెనకంజ వేస్తాం. కానీ అపోస్తులు అలాగా వెనకంజ వేయలేదు. 19వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అపోస్తల కార్యాలు 19వ వచనం మనం చూసుకున్నట్లయితే అందుకు పేతురు, యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. ఎంత గొప్ప మాట మాట్లాడారో చూడండి. దేవుని మాట వినడం కంటే మీ మాట వినడం న్యాయమా? అది దేవుని దృష్టికి న్యాయంగా ఉంటదా? వాళ్ళేం తప్పులు చేయలేదు. ఒక అవసరంలో ఉన్నవాడిని బాగుపరిచారు. ఆ బాగుపరచడానికి కారణం ఏంటని అడిగితే అది నజరేయుడైనటువంటి క్రీస్తు నామాన మేము బాగుపరిచామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం. దానికి వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆయన నామాన్న అసలు మీరు ఏమీ చేయకూడదు అన్నారు. కానీ పేతురు దానికి అగ్రీ అవ్వలేదు. సో మీరే చెప్పండి అని చెప్పి వాళ్ళు మరలా తిరిగి ప్రశ్నించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఇదే సందర్భం అపోస్తల కార్యాలు 5:29లో కూడా ఉంటదన్నమాట. అప్పుడు పేతురు అంటాడు అపోస్తలును మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా అని చెప్పి అక్కడ కూడా పేతురు అంటే ప్రతి దగ్గర ఎదిరించే సందర్భం వచ్చినప్పుడల్లా కూడా భయపడకుండా ధైర్యంగా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఏంటంటే క్రీస్తు కోసం వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. గెత్సెమనే తోటలో మనం గమనించినట్లయితే మేడ గదిలో మనం గమనించినట్లయితే ఈ రాత్రి మీరు నా విషయమే చాలా మంది అభ్యంతర పడతారని యేసుక్రీస్తు వారు అన్నారు. అప్పుడు పేతురు అంటారన్నమాట. ఎవరు అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడను. నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా అంటాడు. యేసుక్రీస్తు అంటారు. తెల్లవారుజామున కాకముందే కోడి కూయక ముందే 3 సార్లు ముందే నువ్వు నేను ఎరగను అని చెప్తావని అనడం జరిగింది. ఆ రాత్రి గెత్సెమనే తోటలో ప్రతి ఒక్కరూ పరిగిపోయారు. 12 మంది శిష్యుల్లో ఒక్కడు లేడు ఆయన పక్షాన. అంటే అధికారులకి, రోమా ప్రభుత్వానికి వాళ్ళందరూ భయపడినటువంటి వారు. ఇప్పుడు క్రీస్తు వాళ్ళతో లేకపోయినా, క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, పరిశుద్ధాత్మ వారి దగ్గరికి వచ్చిన తర్వాత, వాళ్ళు శక్తి పొందిన తర్వాత, ఇప్పుడు వాళ్ళు స్టాండ్ తీసుకుంటున్నారు. భయపడడం లేదు. ఆ రాత్రి ఉన్నటువంటి శిష్యులకి సుమారు 50 రోజుల తర్వాత పెంతెకోస్తు పండుగ తర్వాత ఉన్నటువంటి శిష్యులకి అంటే పెంతెకోస్తు దినాన జరిగినటువంటి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత శిష్యులకి ఉన్న తేడా చూడండి. ఇది తిరిగి ప్రశ్నిస్తున్నారన్నమాట. ఇది న్యాయమా చెప్పండి అని చెప్పి అంటున్నారు. మేము కన్నవాటిని, విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. అంటున్నమాట. మేము కన్నవాటిని, విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. కన్నవాటిని అంటే క్రీస్తుని క్రీస్తుతో ఏదైతే వారు కళ్ళతో చూసారో, విన్న వాటిని అంటే యేసుప్రభు ఏ మాటలు చెప్పారో, యేసుక్రీస్తు బాప్తిసం పొందేటప్పుడు పరలోకంలో నుంచి దేవుడు మాట్లాడమాట. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇలాంటి మాటలు అంటే మేము కళ్ళారా చూసాం ఆయన్ని, మా చెవులారా విన్నాం. వాటిని మేము చెప్పకుండా ఉండలేము అని అంటున్నారు. అంటే బాప్తిసం పొందిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని అంగీకరించిన తర్వాత మనం రక్షణలోకి వచ్చిన తర్వాత మనలో రావాల్సినటువంటి ఒక కోరిక ఏంటంటే మనకు తెలిసిన సువార్తని మన వరకే ఉంచుకోకుండా
నలుగురికి చెప్పేటట్టుగా ప్రయత్నం చేయాలి. నలుగురికి ఆ సువార్త ఎళ్ళగలిగేటట్లుగా ఏదో ఒక ప్రయత్నం చేయాలి. ఆ కోరిక ఉండాలి. అందుకనే మనం ఇంటింటా సువార్త కూడికని స్టార్ట్ చేశాం. ఎందుకంటే మీరు వాక్యం చెప్పలేకపోయినా వాక్యం తెలిసిన వారు ఇంటికొచ్చి చెప్పడం ద్వారా నలుగురికి సువార్త అనేది వెళ్తది. సో, మనం కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేము. ఈరోజు మనం ఏదైతే క్రీస్తుని గురించి వాక్యాన్ని వింటున్నామో, ఆయన మన ప్రభువని గ్రహించి రక్షకుడిగా అంగీకరిస్తున్నామో, వాటిని మనం చెప్పకుండా ఉండలేకుండా ఉండాలి. మన హృదయం మనల్ని ప్రేరేపించాలి. దేవుని సేవ కోసం నేను ఏం చేయాలి? ఆది సంఘంలో ఉన్నవారు అంత దీనిగా ఉన్నప్పుడు, నేను ఎలాంటి ఎఫెక్ట్ ఏస్తున్నాను అని చెప్పి మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. 21 వచనం. ప్రజలందరూ జరిగిన దాన్ని గూర్చి దేవుని మహిమ పరుచుచుంటరు గనుక సభవారు ప్రజలకు భయపడి, అంటే అక్కడ జరిగిన దాని వల్ల అక్కడ ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే దేవుని మహిమపరుస్తున్నారు. కానీ ఈ యాజకులు, ఈ సద్దూకయ్యులు ఎవరైతే ఉన్నారో, ఈ పరిసయ్యులు, ఈ ధర్మశాస్త్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు మాత్రం దాన్ని అంగీకరించలేకపోతున్నారు. దాన్ని ఒప్పుకోవడానికి వాళ్ళకి మనసు లేదు మాట. సో, వాళ్ళేం చేశారంటే ప్రజలందరూ జరిగిన దాన్ని గూర్చి దేవుని మహిమపరుస్తున్నారు గనక సభవారు ప్రజలకు భయపడి వారిని శిక్షించ విధవేమియు కనుగొనలేక వారిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. అంటే శిక్షించాలంటే వాళ్ళు ఏదైనా తప్పు చేయాల. వాళ్ళు తప్పు చేయలేదు. మేలు చేశారు. మంచి చేశారు. అందులో ప్రజలందరూ గూడా దేవుని మహిమపరుస్తున్నారు. వీళ్ళ ద్వారా జరిగినటువంటి దీన్ని బట్టి, క్రీస్తు నామాన్ని బట్టి, క్రీస్తు భౌతికంగా లేకపోయినా ఆయన నామాన్ని బట్టి జరిగినటువంటి అద్భుతాన్ని బట్టి వాళ్ళందరూ సంతోషించడాన్ని చూసి, దేవుని మహిమపరచడాన్ని చూసి అక్కడ ఉన్నవాళ్ళు భయపడ్డారంట. భయపడి ఇంక ఈళ్ళేం చేయాలో తెలియక, అంటే వాళ్ళకి శిక్ష విధించాలంటే తప్పేమైనా ఉండాలి. ఆళ్ళలో ఏం తప్పు లేదు కాబట్టి ఏం చేశారంటే గట్టిగా బెదిరించారన్నమాట. ఇంకొకసారి ఈ దేవాలయంలో మీరు అడుగు పెట్టొద్దు. మీదేదైనా ఉంటే బయట చూసుకోండి. యెరూషలేములోను అన్యమత ప్రచారాలు చెయ్యొద్దు. ఈరోజు ఎలాగైతే బయట చెప్తున్నారో, అలాగా వాళ్ళని గట్టిగా బెదిరించి విడుదల చేశారంట. 22వ వచనం. స్వస్థపరచుట అను ఆ సూచక్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. అంటే ఎవరికైతే ఆ కుంటివాడికి స్వస్థత కలిగిందో వాడి వయసు ఎంతంట? 40 ఏళ్ల కంటే ఎక్కువ. అంటే చిన్నతనం నుండి 40 సంవత్సరాల వరకు అదే గుడి దగ్గర ఆయన భిక్షం ఎత్తుకుంటున్నాడు. అడుక్కుంటున్నాడు. రోజు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు తీసుకొచ్చి గుడి దగ్గర వదిలేయడం. ఈయన అడుక్కొని ఆ డబ్బులు సంపాదిస్తే అవి తీసుకొనెళ్ళడం. ఇలాగ 40 సంవత్సరాలు జరుగుతుంది. ఈరోజు ఆయనకి అందులో నుంచి విముక్తి వచ్చిందన్నమాట. ఆయన వయస్సు ఎంత? 40 సంవత్సరాలు వయసు ఉన్నట్టుగా మనం గమనిస్తాం. 23వ వచనం చూసుకున్నట్లయితే, వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులకును, పెద్దలకును తమతో చెప్పిన మాటలనన్నిటిని వారికి తెలిపిరి. అంటే స్వజనులంటే ఎవరు? ఇశ్రాయేల్‌లోని ఎవరైతే బాప్తిసం పొందారో, ఎవరైతే బాప్తిసం ద్వారా సంఘంలో చేర్చబడ్డారో, అక్కడ ఉన్నటువంటి 5,000 మందికి కౌంట్ మనకు 4 అధ్యాయంలో 5,000 మంది వచ్చింది. వాళ్ళని స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులకు, పెద్దలకు తమతో చెప్పిన మాటలన్నిటిని వారికి చెప్పిరి. వారు విని ఏక మనసుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. అంటే దేవునికి వారు మాట్లాడిన విధానాన్ని మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథం 2 అధ్యాయము 1-2 వచనాలు దావీదు ద్వారా పలకబడినటువంటి వచనాల్ని వారు పలుకుతూ ఉన్నారన్నమాట ఇక్కడ. ఆ మాటల్ని వారు చెప్తూ ఉన్నారు. అన్ని జనులు ఏల అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకంగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికితివి. ఆ మాటల్ని వీళ్ళు పలుకుతున్నారు. కీర్తనల గ్రంథం 2 అధ్యాయం 1-2 వచనాలు మనం చూసుకున్నట్లయితే, అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదుము రండి అని చెప్పుకొనుచు. అంటే ఆ కీర్తనల గ్రంథం 2 అధ్యాయంలో ఏదైతే ఉన్నదో అదే విషయాన్ని వీళ్ళు కోట్ చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నారన్నమాట. ప్రార్థన చేస్తూ వాళ్ళు పలుకుతున్నారు.
అక్కడ పలికిన మాట ఏంటంటే నాథా అని అన్నారండి. బిగ్గరగా మొరపెట్టి నాథా అంటే ప్రభువా లేదంటే యజమాని అని చెప్పి అర్థం వస్తది. సో, నాథా అని చెప్పు ఆకాశమును, భూమిని, సముద్రం వాటిలో ఉన్న సమస్తాన్ని కలుగజేసిన వాడు నీవు. మేమెంత, ఈ మనుషులెంత, మా బ్రతుకులెంత. సమస్తాన్ని సృష్టించేటువంటి నీకు సమస్త సృష్టి లోబడుతుంది గానీ వీరెవరు లోబడడం లేదు అని చెప్పి ఆయన కొనియాడుతూ, దేవుని మహిమపరుస్తూ కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్ని వాళ్ళు కోట్ చేయడం జరిగింది. 26వ వచనం మనం చూసుకున్నట్లయితే, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికితివి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో. అంటే ఏదైతే జరగాలో నీ హస్తమును నీ సంకల్పమును నిర్ణయించెనో. ఏంటైతే నిర్ణయించారంటే యేసుక్రీస్తు రాకడ గురించి, ఆయన అప్పగింపబడడం, ఆయన తిరిగి వెళ్ళడం. దాని గురించి మాట్లాడుతున్నమాట. ఆయన సంకల్పం గురించి మాట్లాడుతూ, వాటన్నిటిని చేయుటకు నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదు, పొంతు పిలాతును అన్ని జనులతో ఇశ్రాయేలుల ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. అంటే జరిగిపోయిన దాని విషయాన్ని వాళ్ళు చెప్తున్నారన్నమాట. యేసుక్రీస్తు మీదకి ఎవరెవరైతే తిరుగుబాటు చేశారో వారందరి గురించి. నువ్వు యేసుక్రీస్తుని ఎవరినైతే రాజుగా నువ్వు అభిషేకించావో వాళ్ళు ఏం చేశారంటే ఆ పరిశుద్ధ సేవకుడైనటువంటి యేసుకు విరోధంగా హేరోదు, పొంతు పిలాతు అన్ని అన్ని జ అన్ని జనులతోనూ ఇశ్రాయేల్ ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజంగా కూడుకున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ తిరుగుబాటు చేసి యేసుక్రీస్తు మీద అబద్ధ సాక్ష్యం పలికి ఆయన సిలువ వేశారు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నమాట. 29వ వచనం, ప్రభువా ఈ సమయమందును వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. మొదట్లో వారు భయపడ్డారు గాని యేసుక్రీస్తుని సిలువ వేసినటువంటి విధానాన్ని బట్టి మేము భయపడడం లేదు. ఎందుకంటే ఆయన సిలువ వేసినా ఆయన మరలా తిరిగి లేచాడు. మూడో దినాన ఆయన తిరిగి లేచాడు. పరిశుద్ధాత్మ వారి మీద వాలబడింది కాబట్టి వాళ్ళు మమ్మల్ని క్రీస్తుని గురించి ప్రకటించొద్దు, క్రీస్తు నామాన్ని బట్టి మీరు ఎటువంటి వాక్యాలు చేయకూడదు, ఎటువంటి స్వస్థతలు చేయకూడదు వాళ్ళు బెదిరించినా కూడా మేము వాటన్నిటిని చూసినా కూడా మేము వాటికి లోబడం అని అంటున్నారు. నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యంను బోధించినట్లు అనుగ్రహించుము. మాకు ధైర్యాన్ని దయచేయి. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ టైం వాళ్ళకు ఒక వార్నింగ్ వచ్చిందో వాళ్ళని అరెస్ట్ చేసి ఆ రాత్రంతా పేతురు యోహాన్ని పెట్టారో దాన్ని బట్టి ఎవరు భయపడకుండా ఇంకా ధైర్యంగా మేము వాక్యాన్ని ప్రకటించేటట్టుగా మాకు అనుగ్రహించు. ధైర్యాన్ని మాకు అనుగ్రహించు. మేము ధైర్యంగా వాక్యాన్ని బోధించేటట్లుగా మాకు నీ కృప దయచేయి అని చెప్తున్నారు. 31వ వచనం, వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు కంపించెను. అంటే వారి యొక్క విశ్వాసం ఎంత బలంగా ఉన్నదో చూడండి. మనకి ఏదైనా శ్రమ, శోధన వస్తే ప్రభువా తీసేయి, దేవుడా తీసేయి, మాకు ఈ కష్టం మేము భరించలేకపోతున్నాం. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు, మా కుటుంబానికి ఎందుకు ఇన్ని శోధనలు, ఎవరికీ లేని కష్టాలను నాకే నాకే అని చెప్పి మనం కృంగిపోతున్నాం. కానీ ఆది క్రైస్తవులు చేసినటువంటి ప్రార్థన చూడండి. వారు ఎంత ధైర్యంగా ఉన్నారో. ఆల్రెడీ అరెస్ట్ చేశారు. రీజన్ లేక బెదిరించి బయటికి తీసుకొచ్చారు. ఆ విషయాన్ని వారు సంఘంతో చెప్పుకున్నారు. సంఘం ఏకంగా దేవునికి మొరపెడుతున్నారు. దేవునికి మొరపెట్టి ప్రార్థన చేస్తున్నారన్నమాట. వారు చేసిన ప్రార్థన మనం గమనించినట్లయితే మాకెందుకు ఈ శోధనలు, మాకు మార్గాన్ని సరళం చేయండి. ఎవరెవరైతే తిరుగుబాటు చేస్తున్నారో వారందరూ నశించిపోయేటట్టుగా ఇలాంటి ప్రార్థనలు చేయలేదు. మాకు ఏ శ్రమ వచ్చినా, శోధన వచ్చినా మేము మాత్రం ధైర్యంగా నీ వాక్యాన్ని ప్రకటించాలి. అవసరమైతే ఆ ప్రకటించే క్రమంలో మా ప్రాణం పోయినా పర్లేదు అనేటువంటి స్థితికి వాళ్ళొచ్చేసారు. వాళ్ళు అలా స్థిరపడ్డారు కాబట్టి వాళ్ళ ప్రార్థన అంగీకరించబడింది. వారి ప్రార్థనకి దేవుడు అంగీకరిస్తున్నాడు అని తెలియడం కోసం ఏం జరిగిందంటే వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. వారు చేసిన ప్రార్థనకి ఆ ప్లేస్ అంతా కంపించిందంట. అప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారంట. అంటే వారి హృదయాలన్నీ ఏకంగా ఉన్నాయి. మనం గమనించినట్లయితే
అపోస్తుల కార్యాల్లో ఏకత్వం, ఏక మనస్సు అనే మాటని ఎక్కువగా చూడగలుగుతాం. అలా ఉన్నది కాబట్టే వారు చేసే ప్రార్థనలకి వారందరూ కూడా చెప్పినట్టు ఆమేన్ అనే పదానికి వారు ఏకీభవిస్తున్నారు కాబట్టి వారి హృదయాలంతా ఒకేలా ఉన్నాయి కాబట్టి అట్లాంటి అద్భుతాలు జరుగుతున్నాయి. 32వ వచనంలో మనం చూసుకున్నట్లయితే విశ్వసించిన వారందరూ ఏక హృదయమును, ఏక ఆత్మయు గలవారై ఉండిరి. అంటే ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసించారో వారందరూ కూడా ఏకాత్మ, ఏక మనసుతో ఉన్నారంట. అంటే క్రీస్తు సంఘంలో ఉండాల్సింది ఏంటంటే ఏక హృదయం, ఏకాత్మ. అంటే ఒకేలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. 10 మందున్నా ఒకేలాగా ఆలోచించాలి. 100 మందున్నా ఒకేలా ఆలోచించగలిగేటట్టు ఉండాలి. 200 మందున్నా ఒకేలాగా ఆలోచించగలిగేటట్టుగా ఉండాలి. అది క్రీస్తుకి సంబంధించినటువంటి నిర్ణయమైనా, క్రీస్తు సేవకు సంబంధించిన నిర్ణయమైనా సంఘం అంతా ఒక ఏకమైపోవాలి. ఒక సువార్త ప్రకటించే విషయంలో అందరూ ఏకంగా ఉండాలి. ఎందుకు ఇప్పుడు సువార్త బయట పరిస్థితులు బాలేదు కదా! మనం ఎందుకు ఇప్పుడు చేయడం? ఊరుకుందాంలెండి అంటే అది ఏకత్వం గాదు. ఏక మనసు కాదు. అంటే భయపడుతున్నారు. మనల్ని సృష్టించినటువంటి మన దేవునికి మనం లోబడుతున్నామా? లోకానికి భయపడుతున్నామా? ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎంతవరకు మనం ఎళ్లి చేయొచ్చో ఆ లిమిట్స్ మనం వాడుకొని చేయొచ్చు. అలాగని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఏమి చేయాలని కాదు. ఉన్న లిమిట్స్‌లో సువార్తని ఎలా ప్రకటించొచ్చో మనం చేయొచ్చు. ఇప్పుడు బయట మీటింగ్ పెట్టాలంటే పర్మిషన్ తీసుకుంటే పెట్టొచ్చు. ఆ పర్మిషన్ తీసుకోవడానికి ముందుకు రావాలి. అంతే తప్ప రావు అంటే జరగని పని. సో, అలాగ వాళ్ళు ముందుగా ఇనిషియేట్ చేసుకొని వచ్చారన్నమాట. సో, విశ్వసించిన వారందరూ కూడా ఏం చేశారంటే ఏక హృదయం, ఏకాత్మ గలవారై ఉండి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. అంటే మనం రెండో అధ్యాయంలో చదువుకున్నాం. బాప్తిసం పొందిన తర్వాత వారందరూ కూడా అపోస్తలుల బోధయందు, సహవాసమందు ఎడతెగకుండా ఉన్నారంట. వారికి ఉన్నదంతా ఏం చేశారంటే అపోస్తలుల పాదాల ఎదుట పెట్టారు. రెండో అధ్యాయం 44, 45 వచనాల్లో మనం చూసుకున్నాం. మరలా అదే సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు 5,000 మంది అయినా కూడా ఇక్కడ ఉన్నవారు కూడా ఏం చేస్తున్నారంట? ఎవడు తనకు కలిగింది ఏది తనది అనుకోలేదంట. ఇది నాది అని అనుకోకుండా ఇది మనది, ఇది సంఘానిది అనేటట్టుగా ఆలోచన కలిగి ఉండి ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనది అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. అంటే ఒక్కటిగా ఉన్నది. సమిష్టిగా, కలిసికట్టుగా ఇంకా అందరికీ సమానంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. 33 ఇదియుగాక అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. అంటే ఎప్పుడైతే వారికి ఒక కష్టం వచ్చిందో, ఒక శ్రమ వచ్చిందో, ఆ శ్రమకు వారు భయపడకుండా ఆ శ్రమను గురించి, ఆ కష్టాన్ని గురించి దేవునికి ప్రార్థన చేసి తీసేయమండి అని కాకుండా, ఈ కష్టం వచ్చినా, ఈ శ్రమ వచ్చినా నేను ఇంకా ఎక్కువ కష్టపడతాను తప్ప దేనికి నేను భయపడను అని చెప్పి దేవుని దగ్గర వాళ్ళు ఒప్పుకున్నారు. అందుకు దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రావడం వాళ్ళు బలంగా పనిచేస్తున్నారన్నమాట. వారు బలంగా చేస్తూ ప్రభువైన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన చనిపోలేదు, తిరిగి లేచాడు. మీ అందరి కోసం ఆయన అకారణంగా చంపబడ్డాడు అనే విషయాన్ని తెలియజేస్తూ మూడో దినాన ఆయన లేచారని వాళ్ళు సాక్ష్యం ఇస్తూ దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఈరోజు సంఘాల్లో గాని, కుటుంబాల్లో గాని దేవుని యొక్క కృప అనేది ఉండాలి. దేవుని కృప లేకుండా ఏ మానవుడు, ఏ మనిషి ఏమీ చేయలేడు. నా జ్ఞానం గాని, నా చదువు గాని, నా టాలెంట్ గాని ఇవేవి నన్ను పైకి తీసుకురాలేవు. కేవలం దేవుని కృప ద్వారానే ఈరోజు మనం బ్రతకగలుగుతున్నాం. దేవుని కృప ద్వారానే ఈరోజు ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. దేవుని కృప ద్వారానే ఈ రాత్రి పడుకొని మరలా ఇంకొక రోజుని చూడగలుగుతున్నాం. సో, ఏం చేసినా ఘనత, మహిమ దేవునికెళ్ళేటట్టుగా ఉండాలి. సో, వాళ్ళు అపోస్తులు అంత బలంగా పనిచేస్తున్నారు కాబట్టి దైవ కృప వారందరి యందు అధికంగా ఉందంట. కృప ఉండడం వేరు, అధికంగా ఉండడం వేరు. మనం కూడా దేవుని సేవలో మన వంతు మనం సహాయం చేయగలిగితే, మన వంతు మనం కష్టపడగలిగితే, సువార్తను నలుగురు చెప్పే విషయంలో, నలుగురు రక్షించే విషయంలో నేను ఒక ఎఫెక్ట్ ఎయగలిగితే, నాతో పాటు ఈ సంవత్సరం అయిపోతుందింకా. వచ్చే సంవత్సరమైనా సరే నాతో పాటు నా కుటుంబంలో ఒక వ్యక్తిని, సంఘానికి రాని వ్యక్తిని ఎవరినైనా నేను తీసుకొస్తాను. నా కుటుంబం అంతా రక్షించబడితే నా వీధిలో ఉండేవారు, లేదా నా బంధువులు, నా స్నేహితులు ఎవరో ఒకరిని నేను రక్షించాలి అనేటువంటి కోరిక లేకుండా పోతుంది. సంఘాల్లో ఎలా ఉందంటే
భర్త వస్తున్నారు కానీ భార్య రావడం లేదు, భార్య వస్తే భర్త రావడం లేదు, భార్య భర్తలు వస్తే పిల్లలు రావడం లేదు సంఘానికి. రాకపోయినా సరే, వాళ్ళు రక్షింపబడకపోయినా సరే, వాళ్ళ సంఘంలో ఎదగకపోయినా సరే, వీళ్ళు మాత్రం నీతులు చెప్పడానికి అవకాశాలు కావాలి. మాకు ఆ స్టేజ్లు కావాలి, మాకు వయసు ఉంది, మేము బోధిస్తాం అనుకొని ఇది ఒక బ్యాచ్ రెడీ అవుతున్నారు. సో దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అనేటువంటి ఆసక్తి ఎంత ఉండాలంటే, ఆ ఆసక్తి మొదట నా కుటుంబాన్ని రక్షించుకోగలిగేటట్టుగా ఉండాలి. తర్వాత నా బంధువులు, నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు వారు. నా కుటుంబాన్ని నేను రక్షించుకోకుండా, ఆ కుటుంబాన్ని రక్షించే విషయంలో నేను ఆసక్తి చూపించకుండా, మిగతా విషయాలు ఆసక్తి చూపిస్తానంటే దేవుడు అంగీకరించడు. నీకు ఇచ్చిన పిల్లల విషయంలో కానీ, నీకు ఇచ్చిన తల్లిదండ్రుల విషయంలో కానీ నీ వైఖరి ఏంటి దేవుడు ప్రశ్నిస్తాడు. సో మనం బలంగా పనిచేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేసి దేవుని కృప అధికంగా పొందడానికి ప్రయత్నం చేద్దాం. 34వ వచనం మనం చూసుకున్నట్లయితే, భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటన్నిటిని అమ్మి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్దన పెట్టుచుండిరి. అంటే భూములు కలిగిన వాళ్ళు, ఇండ్లు కలిగిన వారు కూడా వాటన్నిటిని అమ్మి అపోస్తుల పాదాల దగ్గర తెచ్చి పెడుతున్నారంట. అపోస్తులు అడగలే, మాకు దగ్గరికి తీసుకురండి, మీ ఆస్తులమ్మి తీసుకురండి, 5,000 మంది సభ్యులు ఉన్నారు, వీళ్ళని ఎలా పోషించాలి, వీళ్ళని ఎలా కాపాడాలి, వీళ్ళని ఎలా సంరక్షించాలని. కానీ వాళ్ళు అక్కడికి చూసినట్లయితే ఏమంటున్నారు, భూములైనను ఇండ్లైనను కలిగిన వారు వాటిని అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి. అక్కర కొలది పంచిపెట్టడం అంటే అర్థం ఏంటో తెలుసా ఎవరికైనా? అక్కర కొలది పంచిపెట్టడం అంటే అర్థం ఎవరైనా చెప్పండి ఒకటి. శ్రావణ్, అక్కర కొలది పంచిపెట్టడం అంటే చాలా మంది ఏమంటారంటే సమానంగా పంచిపెట్టడం ఏమో. 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, 10 మంది ఉన్నారంటే 100 తీసుకోవడం. ఏదో 100 మంది ఉన్నారనుకోండి, ఉన్న డబ్బుని ఒక్కొక్కరు సమానంగా పంచిపెట్టుకోవడం గురించి మాట్లాడారు. అక్కర కొలది వారికి పంచిపెట్టారంటే, నా అవసరం ఒక 100 రూపాయలు అనుకో, నాకు 100 రూపాయలు ఇవ్వడం. శ్రావణ్కున్న అవసరం ఒక 2,000 అనుకో, ఆయనకి 2,000 సహాయం చేయడం. నోవాకున్న అవసరం 10,000 అనుకో, ఆయనకి 10,000 ఇవ్వడం. అంటే వారి వారి అవసరాలను బట్టి వారి యొక్క అక్కర్ల కొలది వారికి పంచిపెట్టారన్నమాట. ఈరోజు చూసుకున్నట్లయితే సంఘంలో ఉన్న వారి అవసరాలు ఏంటి, ఈ మధ్య మనం సహాయం స్టార్ట్ చేయగలిగాం దేవుని కృపను బట్టి. ఆ సహాయం స్టార్ట్ చేయగలిగినప్పుడు కూడా ఆ కుటుంబ పరిస్థితి ఏంటో చూసుకొని దాన్ని బట్టి ఇవ్వాలి. కానీ దాన్ని ఆది సంఘంలో అక్కర కొలది పంచిపెట్టారు. కానీ ఇప్పుడు అలాంటి అక్కర కొలది పంచిపెట్టే నిర్ణయం తీసుకోవాలంటే సంఘంలో దాన్ని ఎవరు సహించలేరు. అదేంటి, ఒక సహోదరికి 2,000 ఇచ్చారు, ఒక సహోదరికి 4,000 ఇచ్చారు, ఇలా ప్రశ్నిస్తారు. సో అందుకోసం ఏం చేస్తున్నాం అంటే అందరికి సమానంగా మనం పంచిపెట్టగలుగుతున్నాం. ప్రస్తుతం ఉన్న స్థాయిని బట్టి మనం సమానంగా పంచిపెట్టగలుగుతున్నాం. కానీ దేవుని కృప ఉంటే ఫ్యూచర్లోనైనా సరే మనం చేసే సహాయం అక్కర కొలది పంచిపెట్టగలిగేటట్టుగా సహాయం చేయగలగాలి. వారి యొక్క అవసరం ఏంటో తెలుసుకొని ఆ అవసరాన్ని తీర్చగలిగేటట్టుగా సహాయం చేయగలిగేటట్టుగా క్రీస్తు సంఘాలు ఎదగాలి. ఆది సంఘాలు అలా ఎదిగాయి. కానీ మన సంఘాలు ఎలా ఎదుగుతున్నాయి అంటే, ఒకరు 10,000 ఇస్తే ఆయనకి 10,000 ఇస్తే నాకు 10,000. నాకు 10,000 అవసరం ఉందా లేదా అని వీడు ఆలోచించడం లేదు, ఈ కుటుంబం ఆలోచించడం లేదు. వారి అవసరం ఏంటో తెలుసుకొని వారి అవసరానికి తగ్గట్టుగా సహాయం చేయగలిగేటట్టుగా సంఘం ఉండాలి. ఆ ఆ విధంగా సహోదరులు దాన్ని అంగీకరించగలగాలి. సో ఒకరికి ఎక్కువ వచ్చినా ఒకరికి తక్కువ వచ్చినా ఎవరు కూడా దాని గురించి పట్టించుకోరు. ఎందుకంటే నా అవసరం ఇది, నాకు 5,000 ఇప్పుడు అవసరం, నాకు సహాయం చేశారు, దేవునికి కృతజ్ఞతలు. ఆ సహోదరు 10,000 అవసరం పడింది, ఆయనకి 10,000 ఇచ్చారు. అంతే తప్ప ఆయనకి 10,000 ఇచ్చారని నేను అసూయ పెడితే, అసూయ పడతారో పడరో కానీ ఇచ్చే వాళ్ళలోనే అసూయలు స్టార్ట్ అవుతున్నాయి. సమానంగా ఇద్దాం, సమానంగా కాదు, అక్కర కొలిది మనం సహాయం చేయగలిగేటట్టుగా, సహోదరులకు అవసరాలను బట్టి సహాయం చేయగలిగేటట్టుగా ఉండాలి. కనుక వారిలో ఎవనికి కొదువు లేకపోయేను, కొదువు లేదంట, వాళ్ళకి ఏ అవసరం లేదంట, ఏమీ తక్కువ లేకుండా ఆది సంఘాలు సువార్తను ప్రకటిస్తూ వాక్యంలో వారిని పెంచుతూ వారి యొక్క పర్సనల్ గా వారి యొక్క అవసరాలను కూడా తీరుస్తుందన్నమాట. 36-37 వచనాల్లో ఇక్కడ చూసుకున్నట్లయితే బర్నబా గురించి చెప్పబడింది. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండేది. అతడు భూమి గలవాడే ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల ఎదుట పెట్టెను. అంటే
పస్కా అప్పుడు యెరూషలేంకి వచ్చాడు. పెంతెకొస్తు పండగ ముగించుకొని మళ్ళీ కుప్రాకి వెళ్ళిపోవాలి. కానీ ఆయన క్రీస్తు యొక్క వాక్యాన్ని విని అంగీకరించి అపోస్తులతోనే ఉండిపోయి ఆయన ఏం చేశాడంటే మరలా ఈ మధ్యలో ఎప్పుడో మరలా కుప్రాకు వచ్చి ఆయనకు ఉన్నటువంటి భూమిని అంతటిని అమ్మేసి దాన్ని అంతా తీసుకొచ్చి అపోస్తుల దగ్గర పెట్టారంట. అంటే సేవ చేయగలిగేటట్టుగా, సువార్త ప్రకటించబడేటట్టుగా, వాక్యాన్ని నేర్చుకునే వారికి సహాయం చేయగలిగేటట్టుగా ఉన్నది. అక్కడ ఉన్న వాళ్ళందరూ తిని తాగడం కోసం ఉండలేదు. వారు రోజు వాక్యం నేర్చుకుంటున్నారు, వాక్యంలో ఎదుగుతున్నారు. ఈ ట్రైనింగ్ వాళ్ళకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే తర్వాత సౌలు ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఏదైతే ట్రైనింగ్ తీసుకున్నారో అప్పుడు సంఘం చెదిరిపోతుంది. అప్పుడు వీళ్ళు ఏదైతే ట్రైనింగ్ తీసుకున్నారో అప్పుడు వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. మిగతా దేశాలన్నీ చెదిరిపోయి వాళ్ళు సంఘాలు స్టార్ట్ చేయగలిగారు. సో సంఘం కట్టబడినప్పుడు వాళ్ళు చేసినట్టు మొట్టమొదటి పని ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోలేదు. సంఘస్థులకి వాళ్ళు ఏం చేశారంటే వాక్యాన్ని నేర్పుకున్నారు. బైబిల్ ట్రైనింగ్ అయిపోయారు అన్నమాట. అందరూ ట్రైనింగ్ లోనే అక్కడే ఉండిపోయి అయ్యే క్రమంలో వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చారు. ఎప్పుడైతే సంఘానికి శ్రమ వచ్చిందో వారు చెదిరిపోయారో వారు బయటికి వెళ్ళిన తర్వాత వారందరి ద్వారా సంఘాలు స్థాపించబడేటట్టుగా వెళ్ళాయి. సో సువార్త ప్రకటించే విషయంలోనూ, సువార్తను నేర్పించే విషయంలోనూ ఆది సంఘాలు ఎంత ఆసక్తిగా ఉన్నాయో మనం చూసుకొని అలాగా ఈరోజు క్రీస్తు సంఘాలు ఎందుకు ఉండడం లేదు అనేది మనల్ని మనం ప్రశ్నించుకొని మన సంఘాలు ఆ విధంగా ఆలోచించగలిగేటట్లుగా, సంఘం ద్వారా సువార్త చేయగలిగేటట్లుగా, సువార్త నా ద్వారా నా కుటుంబం ద్వారా నలుగురు వెళ్ళగలిగేటట్లుగా ప్రతి ఒక్కరూ కూడా మనం ఆలోచన కలిగి ఉండడానికి ప్రయత్నించేద్దాం. ఇది 4వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. నెక్స్ట్ బుధవారం 5వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఇంతవరకు ఓపిక విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఎవరికైనా ప్రార్థన అవసరాలు ఉన్నాయా? చెప్పండి. ప్రార్థన అవసరం లేదు, నాకు కొంచెం పొట్ట ప్రాబ్లం ఉంది. ఓకే, దాని గురించి ప్రార్థన చేయాలి. షుగర్ గురించి. ఓకే అండి. ఓకే అండి. ప్రేమ గారు వందనాలండి. మీది మైక్ ఆన్ చేయండి. మైక్ ఆఫ్ లో ఉంది. మైక్ అయిపోయిన ఉంది కదా. నా కోసం ప్రార్థన చేయండి బ్రదర్. ముఖం ఓకే. అలర్జీ, ఫేస్ అంతా అలర్జీ ఉంది. సరే సరే సరే. సరే అండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, దయగలమైన ఆయన, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. ఈ బుధవారం దినాన సంఘంగా కూడుకోలేకపోయినా, వాతావరణ పరిస్థితి బాగోలేకపోయినా, మీ యొక్క అవకాశాన్ని బట్టి మీరు ఇచ్చినటువంటి టెక్నాలజీ ద్వారా ఆన్లైన్లో కలుసుకొని ప్రార్థించగలిగేటువంటి అవకాశం దయచేసిన వందనాలు తండ్రి. ఆన్లైన్లో కూడుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆస్వాదించండి. అనేకులు జాయిన్ అవ్వాల్సి ఉండగా అనేకులు రాలేకపోయారు తండ్రి. మరి ఒక వారం వారు వాక్యాన్ని నేర్చుకోగలిగేటట్లుగా సహాయం దయచేయండి. ఈరోజు మేము నేర్చుకున్న వాక్యాన్ని బట్టి మేము బుద్ధిని, జ్ఞానాన్ని పొంది వాక్యానుసారంగా జీవించగలిగేటట్లుగా ఆసక్తిని దయచేయండి. ఆది సంఘంలోని అపోస్తులు ఎంత బలంగా పనిచేశారో, సంఘం ఎలాగ సేవ కోసం సహకరించిందో అటువంటి మనస్సు, అటువంటి ఐక్యత, అటువంటి హృదయాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. సైమన్ సీని గారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయనకు ఉన్నటువంటి కడుపు నొప్పి విషయంలో మీ యొక్క సహాయం దయచేయండి. ఆయనకి ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థతను దయచేయండి. ఆ కుటుంబం మీ యొక్క కృపలో ఎదగలిగేటట్లు సహాయం దయచేయండి. అదేవిధంగా సహోదరు ప్రేమ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెకున్నటువంటి ఫేస్ అలర్జీని మీరు తీసివేయండి. ఆమెకు స్వస్థతను దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి. పిల్లల్ని మీ యొక్క భయభక్తుల్లో పెంచుతూ ఆ కుటుంబం మీ యొక్క సన్నిధిలో ఎదగలిగేటట్లుగా మీ కృప వారిపై దయచేయమని పెడుకుంటున్నాం తండ్రి. ఇంకా ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే వారందరికీ స్వస్థత దయచేయమని, ఈ దినాశీర్వాదాలు మాపై దయచేయండి. మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. ప్రతి శోధనను మేము జయించగలిగేటట్లుగాను, సువార్తను ప్రకటించే విషయంలో ప్రతి కుటుంబానికి ఆసక్తిని దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలండి. వందనాలు. వందనాలన్నా. వందనాలు.